వెల్కమ్ టు తెలుగు వన్. రండి జగన్ రెడ్డి నైజం తెలుసుకుందాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని 5 ఏళ్లుగా చెవులు కోసిన మేకలాగా గొంతు చించుకుని అరిచిన ముఖ్యమంత్రి జగన్ గోరు ఇంకో అవినీతికి తెగబడ్డారు. ఏనాడు ఉత్త బటన్ నొక్కి పేదలను వంచి సొమ్ములు వారి ఖాతాలో జమ చేయకుండా ఎన్నికల ముందు కుట్ర పన్నారు. నేడు రాష్ట్ర ప్రజల ధనమాన ప్రాణాలు గాలికి వదిలేసి జగన్ రెడ్డి లండన్ చెక్కేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి నివురుగప్పిన నిప్పులాగా ఉన్న సమయంలో బాధ్యత గల ముఖ్యమంత్రి ప్రవర్తన చూడండి. కుమార్తెలను చూడటానికి లండన్ పర్యటనకు అనుమతి ఇవ్వమని అడిగిన అక్రమాస్తుల కేసులో ఈ నిందితుడు జగన్ కుమార్తెల ఓటు హక్కు వినియోగించుకోవటానికి పులివెందెల వచ్చిన విషయాన్ని కోర్టు దగ్గర దాచిపెట్టడం ఎంత బరితెగింపో చూడండి. పోలింగ్కు వారం రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాలో 14,000 కోట్లను జమ చేస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ ప్రభుత్వం తీరా ఎన్నికలు ముగిశాక పక్కదారులు చూస్తుంది. లబ్ధిదారులకు నగదు బదిలీ చేసే కంటే ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు ఇచ్చేసి ఎంచక్క 10 నుంచి 15% కమిషన్ నొక్కేద్దామని కబుర్లు పెడుతుంది. సామాన్య జనానికి ఇవ్వాల్సిన వివిధ పథకాల డబ్బు భారాన్ని వచ్చే ప్రభుత్వం మీదకు నెట్టేసి దాదాపు 2,000 కోట్లు, ఎంత 2,000 కోట్లు కమిషన్ సొమ్ము లాగేద్దామనే ప్రణాళికలో ప్రభుత్వ పెద్దల సూచనతో సంబంధిత పాలనా అధికారులు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఆ కారణంగానే ఈ నెల 14న విద్యా దీవెన, ఆసరా, రైతుల సబ్సిడీ వంటి పథకాలకు వాటికి జమ చేయవచ్చని ఎన్నికల సంఘం క్లియరెన్స్ ఇచ్చినా కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నేతృత్వంలో అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు ప్రారంభించకుండా తాత్సారం చేస్తుంది. పోలింగ్కు ముందు ఊగిపోయిన సీఎస్ జవహర్ రెడ్డి దీనికి ఏమని సమాధానం చెబుతారు? సీఎస్ జవహర్ రెడ్డి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ నేతృత్వంలో జరుగుతున్న కుట్రను గమనించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గవర్నర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రజలకు జనవరి నుంచి చెల్లించాల్సిన సొమ్మును కాంట్రాక్టర్లకు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తీవ్ర రూపం దాల్చి ప్రధాన కార్యదర్శిని, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వమని ఆదేశించింది. దాంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే వ్యవహారానికి ప్రస్తుతానికి బ్రేకులు పడ్డాయి. ఈ డబ్బు లబ్ధిదారులకు చెల్లిస్తామని ఇదే జవహర్ రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖలు రాసి అనుమతి కోరినందున వీటిని ఇప్పుడు ఎలా కాంట్రాక్టర్కు చెల్లిస్తారంటూ ఎన్నికల సంఘం కూడా ప్రశ్నించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం వద్ద పథకాలకు జమ చేయాలంటూ ఉంచిన 14,000 కోట్లతో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామంటూ పలువురు కాంట్రాక్టర్లకు కబురు వచ్చింది. కమిషన్ సమర్పించుకుని బిల్లులు క్లియర్ చేసుకోవాల్సిందిగా ఆ సందేశం సారాంశం. కొంతమంది ఆ నగదు కోసం పరుగులు పెడుతున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీల కారణంగా తమ బిల్లులు బాగా జాప్యం అవుతాయని, ఆ కారణంగా కమిషన్ చెల్లించి సొమ్ము చేసుకోవటం మంచిదని కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ముందు వివరణ ఇవ్వటానికి హడావుడిగా ఢిల్లీ వెళ్ళటానికి ముందు గురువారం ఉదయం విద్యా దీవెన బకాయిలు 502 కోట్లు హడావుడిగా విడుదల చేశారు. మంగళ, బుధవారాల్లో విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయకుండా జాప్యం చేసిన ఈ ప్రభుత్వం తీరా ఎన్నికల సంఘం భయంతో విడుదల చేసింది. మిగిలిన నిధులను ఇలాగే లబ్ధిదారులకు పంపిణీ చేస్తారా లేక కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అంటారా అనేది వేచి చూద్దాం.